సుమారు 210 దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి కట్టడికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత నెల 22వ తారీఖు జనతా కర్ఫ్యూ అట్లానే 23వ తారీఖు నుంచి లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు వలస కూలీల పరిస్థితి చాలా దయనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే లాక్డౌన్ విధించినప్పటి నుంచి క్రమంగా కేసులు అయితే పెరిగాయి. ఒక గత 4-5 రోజుల నుంచి చూసుకున్నట్లయితే కనుక ఇటు సంగారెడ్డి జిల్లా ఆరెంజ్ జోన్లోకి వచ్చింది, ఇటు మెదక్ జిల్లా ఆరెంజ్ జోన్లో ఉంది, అట్లానే సిద్దిపేట జిల్లా మాత్రం గ్రీన్ జోన్లో ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కేవలం 2 పాజిటివ్ కేసులు ఉన్నాయి. అవి కూడా మెదక్ జిల్లాలో ఉన్నాయి. ఇటు సంగారెడ్డి జిల్లాలో అయితే ఎలాంటి పాజిటివ్ కేసులు లేవు. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. పటాన్చెరువు కాన్స్టిట్యున్సీ అంటేనే ఒక మినీ ఇండియా. సుమారు దాదాపు ఇక్కడ 28 రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వచ్చి నిత్యం వలస కూలీలే కావచ్చు, లేకపోతే ఇటు ఇటుక బట్టీల్లో, లేకపోతే ఇటు కంపెనీలో కానీ వాళ్ళ వృత్తి అయితే వాళ్ళ జీవనం అయితే సాగిస్తున్నారు. ప్రధానంగా మనం చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు ఒక రోజు పూట ఉద్యోగానికి వెళ్తే కానీ వాళ్ళకు ఆ రోజు గడిచే పరిస్థితి లేదు. అలాంటిది ఇటు పటాన్చెరులో ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి మాజీ జెడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. శ్రీకాంత్, నమస్తే. చెప్పండి, ప్రధానంగా ఇటు సంగారెడ్డి జిల్లా ఇటు పటాన్చెరువు ఒక మినీ ఇండియా. దాదాపు వలస కార్మికులు కానీ, లేకపోతే కంపెనీలో చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే లేబర్ కానీ, శానిటైజేషన్ కానీ, ఇతర చాలామంది అసలు ఆ రోజు వర్క్ వెళ్తే కానీ వాళ్ళకు ఆ పూట గడవదు. అట్లాంటి వాళ్ళకు ఇటు ఇస్నాపూర్ కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకంగా మీ ఎస్ఆర్కే యువసేన తరపున ఎలాంటి సహాయాలు అందించారు? ప్రపంచవ్యాప్తంగా మీరు అన్నట్టు కరోనా పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎట్లాగైతే మీరు ఇంతకుముందు చెప్పినట్టు పటాన్చెరువు నియోజకవర్గం అంటేనే ఒక మినీ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ నుంచి ఇక్కడ ఉన్నారు. పని చేసుకోవడానికి కొన్ని వేల కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్గా జనతా కర్ఫ్యూ ఒకరోజు అనుకున్నాం. ఆ తర్వాత ఇమీడియట్గా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఒక 2-3 రోజులు ఎవరు కూడా ఏమంత ఇబ్బంది పడలేరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఆ రోజు పని చేస్తే ఆ రోజు సాయంత్రం డబ్బులు వస్తే ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు వస్తువులు తీసుకెళ్ళి నెక్స్ట్ డేకు వండుకొని తినడము, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కోసం ఎదురు చూడడం, ఇలాంటి పరిస్థితులు. ఆ 2-3 రోజులు అయ్యేసరికి అసలు దయనీయమైన పరిస్థితి. ఎవరికి అసలు ఇంట్లో మా ప్లాన్డ్ ఫ్యామిలీస్ పెట్టుకున్నట్టు స్టాక్ పెట్టుకొని ఉండే పరిస్థితులు లేవు. వాళ్ళకు వచ్చే జీతాలే అరకొర జీతాలు, అవి 2 నెలలకోసారి ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత మేము కొంచెం సాయపడితే బాగుంటుంది అన్న యథావిధిగా గతంలో చేసినట్టు పరిస్థితులు చూసి బయటికి వెళ్ళాలంటే భయం. మనం చూసి ఇంకొకరు ఈ నియంత్రణను పాటించకుండా వైరస్ వ్యాప్తికి కారకులవుతారా అనేది ఒక భయం. ఈ భయాలన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళ పరిస్థితులు చూడలేక చాలా దాదాపు 1000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అంటే ఒక వారానికి సరిపడా మా శక్తి మేరకు సాయం చేయడం జరిగింది. ఇందులో మేము తిరిగేటప్పుడు గమనించిన అంశం ఏంటంటే, ఈ పని చేసుకునేటోళ్ళు ఒక అంశం అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొన్ని ఎదురైనాయి. వాళ్ళ పరిస్థితి ఏంటంటే బయటకు వచ్చి అడగలేరు, ఇంట్లో పిల్లలకు సమాధానం చెప్పలేరు, అసలు నరకం చూసిర్రు అని చెప్పి కూడా అనొచ్చు. అలాంటి వాళ్ళకు కూడా సహాయపడడం మాకు చాలా తృప్తినిచ్చింది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే పాపం బయటకు వచ్చి చెప్పుకోలేరు, ఆకలిని మార్చుకోలేరు. అలాంటి వాళ్ళకు కూడా విపరీతంగా సహాయపడ్డాం. ఎట్ ద సేమ్ టైం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే నిబంధనలు ఇచ్చినాయో వాటిని తూచా తప్పకుండా పాటించారు. అందుకనే ఈరోజు ఇది ఆరెంజ్ జోన్లో ఉండడం కానీ, లేకపోతే ఇంత ఒక్క కేసు కూడా ఉండకుండా ఈరోజు అటు పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, పారిశుద్ధ్య కార్మికులు, ఒక దేశ సైనికుడు దేశాన్ని కాపాడడానికి ఎట్లాగైతే ప్రాణాన్ని ఫనంగా పెట్టి పనిచేస్తాడో ఆ రకంగా పనిచేసారు. మేము వాళ్లకు సహకరించినందుకు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ శ్రీకాంత్ గౌడ్ గారు చెప్తున్న దాని ప్రకారం కనిపించని శత్రువుతో నిరంతరం దాదాపు 45 రోజుల లాక్డౌన్ క్రమంలో ఇప్పుడు ఏదైతే ఇంకా కొనసాగిస్తుందో ఈ 45 రోజులు 0 పాజిటివ్ కేసులు ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రావడానికి ప్రతి కార్మికుడు పెద్ద పై స్థాయి అధికారి నుంచి చిన్న స్థాయి ఎవరికి వారు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండి ఇటు 0 పాజిటివ్ కేసులు అయితే నమోదు చేశాం. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మద్యం దుకాణాలు ఓపెన్ చేసిందో దానివల్ల ఇన్ని రోజులు మనం చేసిన కష్టం మొత్తం వృధా అయిపోయిందని ఇటు మాజీ జెడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ అయితే వెల్లడించడం జరిగింది. మొత్తానికి ఇది పటాన్చెరువు కాన్స్టిట్యున్సీగా నెలకొన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివకుమార్తో సచిన్, ప్రైమ్ 9 న్యూస్. ఇకేవి బులెటిన్ అప్డేట్స్.